బ్యాక్ టు న్యూస్. చంద్రబాబు పవన్ ఇప్పుడు యుద్ధం మొదలు పెట్టారేమో గానీ సీఎం జగన్ 2009లోనే యుద్ధభేరి మోగించారని అన్నారు ఎమ్మెల్యే కొడాలి నాని. సోనియా గాంధీతో పాటు చంద్రబాబు, లోకేష్ పవన్ ని మట్టి కరిపించారని చెప్పారు. ఆ పరంపర కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇప్పుడేమైనా యుద్ధభేరి మోగించి గంటలు మోగించి పిల్లి మేడలో గంటలు కట్టుకొని చచ్చి ఉంటారు. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 2009లోనే యుద్ధభేరి మోగించాడు. సోనియా గాంధీని మట్టి గరిపించాడు. చంద్రబాబు నాయుడిని భూస్థాపితం చేశాడు. పవన్ కళ్యాణ్ 2 చోట్ల చిత్తుగా ఓడించాడు. పప్పు గారిని, లోకేష్ గారిని మంగళగిరిలో సమాధి చేశాడు. అది పరంపర కొనసాగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు యుద్ధభేరి మోగించడం కాదు, 2009లోనే మోగించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్, అడుగుడిపైన బక్కీటు, తోలు బక్కీటు, వీళ్ళందరూ కూడా, ఈ బోరగాళ్ళందరూ కూడా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా పీకలేరు. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్లో ఇవన్నీ పిట్ట కథలో ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా నడవదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నిన్న మొన్న యుద్ధం ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ యుద్ధం ప్రకటించి 12 ఏళ్ళు అయింది. సోనియా గాంధీని మట్టి కరిపించాడు. చంద్రబాబు నాయుడిని పాపరం చేశాడు. పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యే కూడా జరగకుండా చూశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ మేము ఎమ్మెల్యేలకు గెలిస్తే చాలు, ప్రతిపక్షం వస్తే చాలు అని వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో యుద్ధం చేసేదేంటి? ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయని తెలియదంటున్న చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కొడాలి నాని. మరి చంద్రగిరి నుంచి కుప్పంకి చంద్రబాబు ఎలా ట్రాన్స్ఫర్ అయ్యారని ప్రశ్నించారు. చంద్రబాబు ఏమైనా ఆఫీసరా అని నిలదీశారు కొడాలి నాని. ఎంఆర్ఓలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి అంటాడు. మరి వీడి 420 గాడు చంద్రగిరిలో పోటీ చేశాడు 78లో కాంగ్రెస్ పార్టీ తరఫున. కుప్పం నుంచి చంద్రగిరి 110 కిలోమీటర్లు. ఈయన పోటీ చేసిన చంద్రగిరి నుంచి కుప్పం 110 కిలోమీటర్లు, కర్ణాటక బోర్డర్లో, తమిళనాడు బోర్డర్లో ఉంటుంది అది. మరి వీడు ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యలేడండి? చంద్రగిరి నుంచి కుప్పం వీడు ఆఫీసరా, వీడు అధికారా, వీడు ఎమ్మెల్యేకి వెళ్ళలేదా? మరి వీడు కొడుకు అక్కడ మంగళగిరిలో స్కూల్లో చదువుకున్నాడా? వీడు ఊరు మంగళగిరా, లేదా వీడు పుట్టింది వీడు పెరిగింది మంగళగిరా? మరి ఈడేటో వచ్చాడు పప్పు నా కొడుకు మంగళగిరి పోటీ చేయడానికి ట్రాన్స్ఫర్ అయ్యి రాలేదా? మరి పవన్ కళ్యాణ్ భీమవరంలో పుట్టి గోళీలు ఆడాడా, లేదా గాజువాకలో సంక్రాంతాడా? వీళ్ళు అసలు బాబు, కొడుకు, పార్ట్నర్, దత్తపుత్రుడు అందరూ కూడా వలస వెళ్ళి అక్కడెక్కడ పోటీ చేసేవాళ్లే. వీళ్ళకంట ట్రాన్స్ఫర్లు ఉంటాయని తెలియదంట. ఓరిడు అమ్మ చంద్రబాబు నటన చూస్తే మామూలుగా ఇంటి వారాలు సిగ్గుపడతాడు. ఆయనే చెప్పాడు, నా అల్లుడు పెద్ద నటుడు, దొంగ నా కొడుకు అని. ఎంఆర్ఓలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి.